హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అని వినే ఉన్నారా? మీరు హెచ్ఏఎల్కి సంబంధించిన పిక్చర్స్ కూడా నేను చూపిస్తున్నాను. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్, సివిల్ ఏవియేషన్, హెలికాప్టర్, స్పేస్ సిస్టమ్, ఎంఆర్ఓ ఇలాంటి వాటిలో రీసెర్చ్, డిజైన్, డెవలప్మెంట్స్ అయితే చేస్తారు. ఇది మన హైదరాబాద్లో కూడా ఉంది ఫ్రెండ్స్. దీని యూనిట్ హెచ్ఏఎల్కి సంబంధించిన హైదరాబాద్ యూనిట్లో పొజిషన్స్ పడ్డాయి. సో ఆ పొజిషన్స్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మీ ముందుగా అయితే తీసుకొచ్చేసాను. హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జాబ్స్ అయితే ఉన్నాయి. టెన్యూర్ బేసెస్ అయితే ముందే చెప్తున్నాను. ఏవియోనిక్స్ డివిజన్ హైదరాబాద్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో జాబ్స్ ఇవి. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇదే మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ప్రీమియర్ ఏరోనాటికల్ ఇండస్ట్రీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే విత్ 21 ప్రొడక్షన్స్ ఓవర్హాల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. 9 R&D సెంటర్స్ అయితే ఉన్నాయి. 1 ఫెసిలిటీ మేనేజ్మెంట్ అక్రాస్ ద కంట్రీలో అయితే ఉన్నాయి. ఇది హెచ్ఏఎల్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఉన్న పొజిషన్స్ ఏంటో క్లియర్గా వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉన్నాయి. మీరు ఒకవేళ కనిపించకపోయినా దీప్తి జాబ్ అప్డేట్స్ అని యూట్యూబ్లో క్లిక్ చేయండి. ఈ లోగోతో వస్తుంది. వెంటనే ఒక్కసారి మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఒక్కసారి టకటకా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా వీడియో మీకు ఉపయోగపడుతుందంటే దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి చూపిమంటే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయితే చేయండి వీడియోని. సో మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్ అని కింద ఉంది కదా, మోర్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఆ మోర్లో అయితే వచ్చేసి దీనికి సంబంధించిన వీడియో లింక్ ఉంటుంది. ఈ వీడియో లింక్ ఓపెన్ చేసుకుని అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే, ఇలానే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ప్రతి వీడియో చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. సో ఇలా ప్రతి దాంట్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ జాబ్స్, అలాగే ఇప్పుడు పర్మనెంట్ జాబ్స్ ఇంటర్తోనే వస్తున్నాయి. చాలా సిఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ మీకు ఇంటరా, డిప్లొమానా, డిగ్రీయా, ఇంటర్మీడియట్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాము, మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఫ్రెండ్స్. అదే చూడండి, ఈ హెచ్ఏఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి డిప్లొమా టెక్నీషియన్ అయితే మెకానికల్ ఎఫ్ఎస్ఆర్ డివిజన్లో 1, డిప్లొమా టెక్నీషియన్ ఎఫ్ఎస్ఆర్లో ఎలక్ట్రికల్లో 2, అదే ఎలక్ట్రానిక్స్లో 13, టోటల్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే దీని యొక్క సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేద్దాము. డిప్లొమా టెక్నీషియన్కి ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా, ఇక్కడ ఎన్ని ఇచ్చిన సబ్జెక్ట్స్లో మీరు ఏ దాంట్లో డిప్లొమా చేసినా పర్వాలా. డిప్లొమా మెకానికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇలా రకరకాల దాంట్లో మెకానికల్ అయితే ఉండాలి, డిప్లొమాలో ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్, ఇలా చాలా వాటిలో అయితే ఉంది. మీరు ఎలక్ట్రికల్ రిలేటెడ్ చేసినట్లయితే ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి అన్ని ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బోల్డ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ దాంట్లో చేసైతే ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్ చక్కగా ఎలిజిబుల్. మీకు ఏజ్ అనేది 7/5/2025 ఏజ్ ఈజ్ దానికి కన్సిడర్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మినిమం ఏజ్ 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా మీరు చేసుకుంటే డిప్లొమా అప్లై చేసేసుకోండి. 23,000 పర్ మంత్ అయితే ఇస్తారు ఈ రెమ్యూనరేషన్ అది. అలాగే మీకు అదర్ ఇన్సెంటివ్స్ ఇక్కడ అన్నీ చూడండి, అలవెన్సెస్, మంత్లీ ఇన్సెంటివ్స్, యూనిఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వాళ్ళే ఇస్తారు, షూ అలవెన్సెస్, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, టీఏడి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఫీ 200 రూపీస్ అయితే ఉంది. నాన్ రిఫండబుల్. యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు
ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు, బట్ మిగతా వాళ్ళు మాత్రం పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీ పే చేయాల్సిందే ఫ్రెండ్స్. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టెంటేటివ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 25/5/2025 అయితే ఉంటుంది. మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ HCL వెబ్సైట్. ఇక్కడ 7/5/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీకు 25/5/2025 రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వెంటనే రిటర్న్ టెస్ట్ కండక్ట్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ 2.5 hours ఉంటుంది. ద టెస్ట్ విల్ బీ ఇన్ 3 parts కండక్ట్ చేస్తారు. Part 1 కన్సిస్టింగ్ 20 questions ఆఫ్ జనరల్ అవేర్నెస్. Part 2 కన్సిస్టింగ్ ఆఫ్ 40 questions ఆఫ్ ఇంగ్లీష్ రీజనింగ్. Part 3 అయితే వచ్చేసి కన్సర్న్ డిసిప్లిన్, మీరు డిప్లొమాలో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నో నెగటివ్ మార్కింగ్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో తీసుకెళ్ళాలి. నాట్ ఓల్డర్ దాన్ 30 days ఉండాలి. అలాగే వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్ కార్డ్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అది ఉంటుంది. హౌ టు అప్లై ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. కిందకు వచ్చినట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. మీరు ఒకవేళ డిప్లొమా టెక్నీషియన్లో జాయిన్ అయితే ఏం చేయాలి, రోల్ మీకు తెలియాలి కదా. సో కిందకు వస్తే హిందీ నోటిఫికేషన్ ఉంది, నేను స్కిప్ చేస్తున్నాను. ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాము. ఇక్కడ కెరియర్స్ ఉంది కదా, సో కెరియర్స్ పేజ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ అండర్స్టాండ్ అని చెప్పేసి పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏవియోనిక్స్ డివిజన్ హైదరాబాద్, ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ టెన్యూర్ బేసిస్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది కదా డివిజన్, జాబ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, డెస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఫర్ దిస్ అని కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ నోటిఫికేషన్ కావాలి అని చెప్తుంటే ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై హియర్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది అప్లై ఆన్లైన్కి. సో ఇప్పుడు అప్లై ఆన్లైన్ దగ్గర ఒక్కసారి ఒక క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టినట్లయితే దీని యొక్క కండిషన్స్ వస్తాయి. ఐ హ్యావ్ రెడ్ అండ్ అబౌవ్ జనరల్ కండిషన్స్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టడంతో ఐ హ్యావ్ రెడ్ అండర్స్టాండ్ అబోవ్ మెన్షన్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చెప్పి కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, మీరు డిప్లొమాలో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో మీ ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్, కేటగిరీ, జెండర్, నేషనాలిటీ, PWD, ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ అంటే నో అని పెడుతున్నాను. నేను నో అని పెడుతున్నాను. ఇక్కడ నేషనాలిటీ అయితే వచ్చేసి ఇండియన్ అని అయితే రాస్తాను ఫ్రెండ్స్. మీరు దేనికి సంబంధించిన నేషనాలిటీ కావాలి కదా వాళ్ళకి. జెండర్ అయితే వచ్చేసి ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నాను, నేను ఫీమేల్ కాబట్టి మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేయండి. ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీ 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, OTP వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి, అది ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ ఐడికి రిజిస్టర్ నెంబర్ వస్తుంది. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకుంటే అక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, దాని తర్వాత ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అండ్ ఫీ పేమెంట్ స్టెప్కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానైనా ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఈజీయే ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్, ట్రై చేయండి. సో ఒకవేళ నన్ను చేయండి అక్క, మేము మాకు రావట్లేదు అప్లికేషన్ ఫాము, పూర్తిగా చేసి చెప్పండి అక్క అని చెప్పేసి అంటే నేను కూడా రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ మీకు ఒక్కొక్కసారి చూపించమంటే చూపిస్తాను. సో చెప్పండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ బాక్స్లో వీడియో చేయండి అక్క అని చెప్పేసి నేను తప్పకుండా వీడియో మేక్ చేస్తాను అండ్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.